హలో గైస్, ఈ వీడియోలో మనం 50 వీక్కి నియర్గా దొరుకుతున్న ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఏవైతే ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిన తర్వాత స్లైట్ రివర్సెస్ వచ్చిన స్టాక్స్ అనమాట. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ లైక్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కనుక ప్లాన్ చేస్తే కనుక సో ఈ స్టాక్స్ మనం ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే బాగా పడి స్లైట్ రివర్సెస్ వచ్చాయన్నమాట. సో హెవీ రిటర్న్స్ కాకపోయినా సరే డీసెంట్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. వాటి గురించి 1 by 1 డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హిందుస్థాన్ జింక్ అనమాట. సో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సో స్టిల్ మనకి చాలా మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది, 18 PE దగ్గర దొరుకుతుంది అనమాట. సో ROE చాలా బాగున్నాయి. స్టాక్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత 400 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ సో ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ 1.5 మంత్ దగ్గర నుంచి కూడా ఈ రీజన్లో సస్టైన్ అయింది అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ చాలా టైం టెస్ట్ చేసి అక్కడి నుంచి షార్ప్ అప్ సైడ్ మొమెంటం కనిపించింది ఎలక్షన్స్ ముందు ఆ టైంలో. బట్ మళ్ళీ కూడా కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపించింది. సో ఇక్కడ మాత్రం మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనేది తీసుకుందనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఫ్యూ మంత్స్ బట్టి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 380 రూపీస్ దగ్గర నుంచి సో 400 రీజన్కి వచ్చి అక్కడి నుంచి ఆల్మోస్ట్ 475 లెవెల్స్ దాకా కూడా మల్టిపుల్ టైమ్స్ 460 నుంచి 475 రీజన్స్ దాకా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది గైస్. మీరు రీసెంట్ టైమ్స్లో కూడా మనకి ఈ పర్టికులర్ స్టాక్ 400 లెవెల్స్ దగ్గర నుంచి మంచి రివర్సల్ వచ్చిందనమాట. ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక 400 నుంచి 420 రీజన్స్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్లాన్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు లైక్ 5 మంత్స్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ హోల్డింగ్ కోసం అనమాట. ఆల్మోస్ట్ మినిమం టు మినిమం హెవీ టార్గెట్స్ పెట్టుకోకండి. బట్ మినిమం ఒకవేళ అప్ సైడ్ మూమెంటం ఇస్తే కనుక 600 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఒకవేళ ఈవెన్ అప్ సైడ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే కనుక షార్ట్ అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ అనమాట. సో 1 to 2 months 1 to 2 weeks కోసం కాకుండా ఒక 6 months 1 year వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ని మనకి సో ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి హిందుస్థాన్ జింక్ గురించి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ గైస్. సో ఇది కూడా మనకి సో మంచి లెవెల్స్ దగ్గర అలాగే మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ 10 PE ఉంది, డీసెంట్గా ROE ఉన్నాయి. సో ఫండమెంటల్స్ వైజ్ డీసెంట్ గైస్. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 200 రూపీస్ స్టాక్ కాస్త 700-750 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి స్ట్రాంగ్ అప్ సైడ్ రివర్సల్ అనేది కనిపించింది అనమాట. మనం సో 350 రీజన్ 340 నుంచి 350 రీజన్కి అరౌండ్గా ఇక్కడ చాలా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో మార్కెట్లో మంచి మూమెంటం ఉండడం వల్ల ఆటోమేటిక్గా అన్ని స్టాక్స్ పెరిగి ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి మూమెంటం ఇచ్చిందనమాట. ప్రజెంట్ అయితే కనుక సో 425 అలా ట్రేడ్ అవుతుంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 400 కూడా మంచి లెవెల్. సో ఈ రీజన్ పైన సో కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే టెస్ట్ చేసి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చింది. ఈ రీజన్ పైన కొంత సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఒక 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఒక 6 months నుంచి 1 year వ్యూ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 450 500 సో 550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి లైక్ 100% అలా ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డీసెంట్ రిటర్న్స్ లైక్ 6 months వ్యూలో ఒక 30% 40% సేఫ్ సైడ్ వెళ్దాం అనుకుంటే కనుక సో ఇవి మనకి మంచి స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ 750 స్టాక్ మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. స్ట్రాంగ్ రివర్సల్ కూడా వచ్చింది. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండడం వల్ల సో ఇక్కడ నుంచి మనం ఒక 50 నుంచి 150 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఆయిల్ ఇండియా అనమాట. 6 months నుంచి 1 year కోసం అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి IRFC అనమాట. IRFC కూడా రైల్వే స్టాక్స్ కూడా కంటిన్యూస్ పడిన తర్వాత రీసెంట్గా మనకి మంచి ర్యాలీ కనిపించే మళ్ళీ కూడా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ ర్యాలీ రివర్సల్ కనిపించిందో ఇక్కడి నుంచి కొంత పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. మల్టిపుల్ టైమ్స్ మనం వీడియోస్లో కూడా IRFCని డిస్కస్ చేసాం. మీకు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక 125 రీజన్ అలాగే 100 రీజన్ 100 నుంచి 110 రీజన్లో అక్యూములేట్ చేసుకోమని కూడా చెప్పుకున్నాం అనమాట. సో అదే రీజన్స్కి వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ 125 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఆ రీజన్కి వచ్చింది. మళ్ళీ కంటిన్యూస్ ఫాల్లో మనకి ఈ రీజన్ కూడా వచ్చింది గైస్. సో మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ కూడా మనకి కనిపించింది అనమాట. ఒకవేళ ఏమైనా ఫర్దర్గా పడితే 125 రీజన్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. లైక్ 6 months నుంచి 1 year వ్యూలో మనకి 25 నుంచి 30% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఒకవేళ అప్ సైడ్ మొమెంటం కనిపిస్తే ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఇమీడియట్గా 150 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 150 నుంచి 160 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా పెరిగితే కనుక 180 లెవెల్స్ కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి IRFC గురించి అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి అమర్ రాజా
బ్యాటరీస్ గైస్. సో ఈ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 18,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. ఇది కూడా స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ROC ROE కూడా డీసెంట్గా ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 750 స్టాక్ కూడా చాలా మంచిగా వెళ్ళి ఆల్మోస్ట్ 1750,000 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంత హెవీగా బయ్యర్స్ లేరు, బట్ అబ్జర్వ్ చేయండి. సో వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. సో కపుల్ ఆఫ్ వీక్స్ అలా అబ్జర్వ్ చేసి తీసుకోండి. 1000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్, 900 నుంచి 950. సో ఈ 900 నుంచి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఏమైనా కొంత ఫాల్ ఏమైనా కనిపిస్తే 900 నుంచి 950 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో 1200 సో 1400 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఒక 250 పాయింట్స్ అలా 150 నుంచి 200 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఏమైనా స్లైట్గా పడితే 900 నుంచి 950 ప్లాన్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి 6 months నుంచి 1 year వ్యూ కోసం అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి IREDA అనమాట. IREDA కూడా సో డీసెంట్గా ఆల్మోస్ట్ 300 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో 137 140 లెవెల్స్ దాకా వచ్చింది. మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేస్తాం. మళ్ళీ కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 50 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన స్టాక్ చాలా మంచి ర్యాలీ కనిపించింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది అనమాట. సో ప్రెజెంట్ అయితే కనుక 170 ఆ రీజన్లో ట్రేడ్ అవుతుంది. బెటర్ మనకి 140 నుంచి 150 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. స్లైట్ ఏమైనా కరెక్షన్ అయితే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే 150 నుంచి 160 రీజన్ అయినా సరే మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం టార్గెట్ 190 నుంచి సో 200 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 225 లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ 2 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ ర్యాలీస్ హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ డీసెంట్గా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకి లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి కంటిన్యూస్ కరెక్ట్ అయ్యి అక్కడ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన స్టాక్స్ని ఎప్పుడు పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి సేఫ్ సైడ్ ఉంటాం. హెవీగా పడ్డాయి కాబట్టి ఫర్దర్గా పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మార్కెట్ ఏమైనా ఫాల్ అయితే అప్పుడు పడవచ్చు, కానీ బట్ హెవీగా పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ కరెక్ట్ అయ్యాయి కాబట్టి సో కరెక్ట్ అయిన తర్వాత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది కాబట్టి చాలామంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా సో లో లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. అందువల్ల అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా స్వింగ్ ట్రేడింగ్కి ఇటువంటి స్లో బాగా పడిన స్టాక్స్ని అక్యూములేట్ చేసుకుంటే కనుక రిస్క్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. రివార్డ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ గైస్. కొంచెం హై వాల్యుయేషన్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఉంది, బట్ స్టాక్ అయితే కనుక బాగా కరెక్ట్ అయింది గైస్. ప్రెజెంట్ అయితే కనుక మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 850 రూపీస్ స్టాక్ కాస్త కంటిన్యూస్గా పడిందనమాట. సో రీసెంట్ టైమ్స్లో కూడా మనం వీడియోస్లో డిస్కస్ చేసాం. 450 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 300 నుంచి 330 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అని చెప్పుకున్నాం. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇక్కడ అంత హెవీగా బయ్యర్స్ లేరు, బట్ అబ్జర్వ్ చేయండి. కపుల్ ఆఫ్ వీక్స్ అలా అబ్జర్వ్ చేసి ఈ రీజన్లో ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ కూడా మనం 550 650 లెవెల్స్ దాకా మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి. హెవీగా అంత పాజిటివ్ బయ్యర్స్ లేరు ఈ పర్టికులర్ స్టాక్కి మాత్రం. సో ఏవైతే రిమైనింగ్ స్టాక్స్ మంచి రివర్సెస్ వచ్చాయి, బట్ ఈ స్టాక్ అంత స్ట్రాంగ్ రివర్సల్ ఏది కనిపించట్లేదు. ఒకవేళ మళ్ళీ 450 లెవెల్స్ దగ్గర ఏమైనా పడితే ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే 450 చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 450 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ మనం వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం 450 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అని. అక్కడి నుంచి స్లైట్ రివర్సల్ అయితే కనుక ప్రెజెంట్ వచ్చింది, కానీ బట్ అంత హెవీ బయ్యర్స్ అయితే కనుక కనిపించట్లేదు. మళ్ళీ ఏమైనా పడితే కనుక వెయిట్ ఫర్ ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నమాట 6 స్టాక్స్ ఏవైతే కంటిన్యూస్ ఫాల్ తర్వాత మంచి రివర్సల్స్ వచ్చినవి. ఫస్ట్ వన్ మనం హిందుస్థాన్ జింక్ డిస్కస్ చేస్తాం. మనకు రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్ బ్రేక్అవుట్ వస్తే కనుక చాలా బాగా పెరుగుతుంది. సెకండ్ స్టాక్ ఆయిల్ ఇండియా డిస్కస్ చేస్తాం. కంటిన్యూస్ ఫాల్ తర్వాత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. స్టిల్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి కూడా మంచి రివర్సల్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో రైల్వే స్టాక్స్లో స్ట్రాంగ్ రివర్సల్స్ వచ్చే ఫర్దర్గా ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. అప్ సైడ్ ట్రెండ్ ఉండే ఛాన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి అవర్రాజ బ్యాటరీస్ అనమాట. ఇది కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మంచి ఫాల్లో దొరుకుతుంది ఆల్మోస్ట్. సో అంతేకాకుండా డీసెంట్ వాల్యుయేషన్స్ 19 PE అరౌండ్ దగ్గర ఉందన్నమాట. సో పెరిగే ఛాన్స్ అనేది ఉంది ఒక 6 months నుంచి 1 year వ్యూ కోసం అన్నమాట ఈ స్టాక్స్ అన్ని కూడా. అలాగే ఐఆర్ఈడిఏ కూడా కొంచెం ఫాల్ అవనియండి. ఆల్మోస్ట్ 170 దగ్గర దొరుకుతుంది. 140 నుంచి 150 కానీ 150 నుంచి 160 రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని సో దట్ రిస్క్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో 200 లెవెల్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్. స్టిల్ అంత హెవీ బయ్యర్స్ కనిపించట్లేదు, బట్ స్ట్రాంగ్ మూమెంటం రానియండి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవన్నమాట స్టాక్స్ 6 స్టాక్స్ కంటిన్యూస్ ఫాల్ తర్వాత రివర్సల్స్ వచ్చిన స్టాక్స్ అనమాట. సో అలాగే ఒక 6 months నుంచి 1 year వ్యూ మనం కొంత అప్సైడ్
మూమెంట్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి గైస్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగచ్చు గైస్. అదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.